నిద్ర లేవగానే గొంతులో కప్పు చాయ్ పడకపోతే రోజు గడవదు. మంచినీళ్ల తర్వాత మనిషి ఎక్కువగా తాగే పానీయాల్లో చాయ్ ఒకటి. ఉద్యోగం నుంచి అలసిపోయి ఇంటికొచ్చామా ఒక కప్పు టీ కడుపులో పడితే చాలు అలసటంతా మటుమాయమవుతుంది. తలనొప్పి వచ్చిందా టాబ్లెట్ అవసరం లేదు. ఒక కప్పు అల్లం చాయ్ కడుపులోకి వేస్తే నొప్పి పటాపంచలవుతుంది. ఇలా చాయ్ ప్రియులకు అదొక ఔషధంలా మారిపోయింది. వరల్డ్ టీ డే సందర్భంగా మనిషి జీవితంలో చాయ్ పాత్రపై స్పెషల్ స్టోరీ. నిద్ర లేస్తూనే వంటింటి నుంచి గుమగుమలాడే చాయ్ వాసన ముక్కుకు తాకితే చాలు ఎక్కలేని ఉల్లాసం వచ్చేస్తుంది. చాయ్ లేనిదే రోజు ముందుకి పోని మనుషులున్నారు అంటే అతిశయోక్తి కాదు. మనిషికి చాయ్కి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. అలసటగా అనిపిస్తే ఒక్క కప్పు చాయ్ సిప్పేస్తే చాలు అలసట మటుమాయమవుతుంది. ఇంటికి అతిథులు వచ్చినా స్నేహితుల మీటింగులకైనా ముందుగా వెల్కమ్ చెప్పేది చాయ్కి అంతటి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు చాయ్ ప్రియుల కోసం వివిధ రకాల చాయ్లు వివిధ ఫ్లేవర్స్లలో అందుబాటులోకి వస్తున్నాయి. ఎక్కువ మంది సాధారణ టీ, అల్లం టీ గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. కానీ ఇవి కాకుండా ఎన్నో రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, మింట్ హనీ, బాదం, మసాలా, పెప్పర్, కేసర్ ఇలా ఎన్నో రకాల చాయ్లు ఆకట్టుకుంటున్నాయి. చాయ్ ప్రియులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల చాయ్ రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే చాయ్లు కూడా ఉంటాయి. ఆయా చాయ్ ఫ్లేవర్స్ ను బట్టి 7 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చాయ్ ధర ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు విషయం ఏదైనా డిస్కషన్ మాత్రం చాయ్ బండి దగ్గరే. 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఓకే, ఇది మార్నింగ్ లెగ్గానే టీ తాగుతాము. ఓకే, ఒక టెన్షన్ వల్ల టీ ఒకటి తాగుతారండి. ఎన్ని రకాలు పెడతారన్న చాయ్? ఒక బాదం టీ, బాదం మిల్క్, రోజు మిల్క్, శొంఠి కాఫీ, ప్లెయిన్ టీ, అల్లం టీ. హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ఫేమస్ కదా? అవును. దాని గురించి ఎట్లా చేస్తారు? అదంటే వేరే పౌడర్ కలుపుతారండి. అందులో మిల్క్ పౌడర్ కలుపుతారు. ఇదంటే డైరెక్ట్ మిల్క్ ఉంటుంది కాబట్టి. మీ దగ్గర రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటారండి, పబ్లిక్ బాగానే ఉంటారు. మాకు ఈ టైం నుండి ఈ టైం వరకు పబ్లిక్ ఉంటారండి. 11:30 నుండి పబ్లిక్ తక్కువ ఉంటారండి. 4:30 నుండి స్టార్ట్ అవుతుంది, 8 వరకు ఉంటారు పబ్లిక్. ఏమేమి టీ ఎక్కువగా తాగుతుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు? ఇక్కడ అల్లం టీ ఎక్కువ తాగుతారండి, ప్లెయిన్ టీ తక్కువ, షుగర్లెస్ తక్కువ తాగుతారు. అంటే టెన్షన్ వల్ల అల్లం టీ ఎక్కువ తాగుతారు. కంప్యూటర్ మీద కూర్చుంటారు కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. అల్లం టీ తాగడం వల్ల అంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి? అంటే గొంతుకి సాఫ్ అవ్వడానికి, గొంతు మంటలు ఇదని సాఫ్ చేయడానికి ఉంటుంది. ఇక హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ ఒక ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఇరానీ చాయ్ కి హైదరాబాద్ నగరానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇరానియన్ల పార్సీలు నగరానికి ఈ చాయ్ని పరిచయం చేశారు. ఈ చాయ్తో ఒక్క మస్కా బన్నో, ఉస్మానియా బిస్కెట్టో ఉంటే ఆహా ఆ రుచికి స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఒకసారి ఇరానీ చాయ్ రుచి చూస్తే మళ్లీ మర్చిపోలేరు. అలా ఉంటది ఇరానీ చాయ్ రుచి. ప్రస్తుతం ఎన్నో టీలు అందుబాటులో ఉన్న ఇరానీ చాయ్ వన్నె ఇప్పటికీ తగ్గలేదు. గర్ల్ ఫ్రెండ్ ఛాయ్ అంటే హైదరాబాద్ బాయ్స్ ఏమంటారంటే ఫస్ట్ అయితే ఛాయ్, బ్రేకప్ అయినా ఛాయే, ప్యాచప్ అయినా ఛాయే, ఎగ్జామ్ పాస్ అయినా ఛాయే. అంటే ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకైతే ఏదైనా ఛాయ్. అనేక రకాలంటే ఛాయ్ అయితే చాలు. అదే ఫ్లేవర్ ఏమవసరం ఉండదు. ఛాయ్ CHA ఈ 4 అక్షరాలు ఉంటే చాలు లైఫ్ లో. మాకైతే అట్లా మన సింగిల్స్ కి ఎవరికి ఛాయ్ పోతుంది. అంటే కొంతమందికి ఆల్కహాల్, ఎట్లా నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్ కి ఛాయ్ అట్లా. మొత్తంగా మనిషి చాయ్తో పెనవేసుకున్న ఈ అనుబంధం విడదీయలేనిది. నిద్ర లేస్తూనే టీ, నిద్ర రాకుండా ఉండడానికి టీ, బ్రేక్ దొరికితే టీ, బ్రేక్ తీసుకోవడానికి టీ. ఇలా మనిషి జీవితంలో టీ ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. నిద్ర లేవగానే ఒక్క కప్పు చాయ్ కడుపులో పడితే చాలు ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు టీ షాప్లే పెద్ద చర్చా వేదికలు. అయితే నగరంలో ఇటీవల వివిధ రకాల ఛాయ్లు వివిధ ఫ్లేవర్లో అందుబాటులోకి వచ్చి ఛాయ్ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HMTV, హైదరాబాద్.